ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్ను అనంగా ప్రచోదయత్. లోకాలన్నింటినీ మోహింప చేయగల శక్తి మన్మధునిది. ఆయన్ని మైమరిపించే సౌందర్యం రతీదేవిది. సృష్టిలో ప్రేమకు వీరిద్దరు సంకేతం. వీరి ప్రేమ పెళ్లి గురించి శివపురాణ రుద్ర సంహితలో మనకు కనిపిస్తుంది. బ్రహ్మ మనసు నుంచి మన్మధుడు జన్మించాడు. దక్ష ప్రజాపతి స్వేదం నుంచి రతీదేవి జన్మించింది. మన్మధుడు తన చిలిపి శాస్త్రంతో బ్రహ్మాది దేవతలపై పూలబాణాలు వేసి వారి మనసులో కామ వికారాన్ని కలిగిస్తాడు. బ్రహ్మ గమనించి శివుని వలన భస్మం కమ్మని శపిస్తాడు. అయితే ఇది సృష్టి రక్షణకు ఉపకరిస్తుందని, తద్వారా మంచి జరుగుతుందని మన్మధుడికి అభయమిస్తాడు. సతీదేవి వియోగంలో దుఃఖంలో ఉన్న శివుని మనసు పార్వతీదేవిపై మరచగల శక్తి ఒక్క మన్మధుడికే ఉందని దేవతలందరూ తలచి మన్మధుడిని వేడుకోగా పూల బాణాలను శివునిపై సంధిస్తాడు. ఆవేదనతో ఉన్న శివుడు ఆవేశంలో తన త్రినేత్రాన్ని తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఇది తెలుసుకున్న రతీదేవి తన భర్తను బ్రతికించమని శివుడిని వేడుకోగా శివుడు రతీదేవి బాధను చూసి ఆమెకు వరమిస్తాడు. రానున్న కాలంలో మన్మధుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడనే వ్యక్తిగా జన్మిస్తాడు. అప్పుడు నీవు అతన్ని కలుసుకుంటావు అనే మాటను ఆమెకి వరంగా ఇస్తాడు.